హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు మనం చూడబోయేది ఇచ్చాపురంలో సాయిబాబా గుడి అనమాట. ఇక్కడ మనకి కొండపైన అయితే ఉంటుంది. అంటే చాలా రోజులు ముందైతే 6 months అంటే 1 year ముందైతే నేను వెళ్ళాను. అప్పుడు షూట్ చేసిన వీడియో అనమాట. అలాగే నా హార్డ్ డ్రైవ్లో ఉండిపోవడం వల్ల నేనైతే చూసుకోలేదు. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మా ఊరు ఉంది కదా కుసుంపురం, అక్కడ మా చిన్నాన్న వాళ్ళ చిన్న కొడుకు ప్రసాద్ గారని, ప్రసాద్ మాకు అన్నీ అవుతారనమాట. మనకి వా అంటే కాశీలో బిహెచ్యు ఉంది కదా, దాంట్లోనైతే టీచర్ అనమాట, మృదంగిస్టు, చాలా పెద్ద గురువు అనమాట. ఓకేనా. అతని ప్రోగ్రామ్ కూడా అక్కడ ఉంది. అలాగే మీకు ఇక్కడ కింద కొండకి కొంచెం పైకి వెళ్ళిన తర్వాత అక్కడైతే మనకి సాయిబాబా టెంపుల్ ఉంది. అలాగే అక్కడ నుండి ఇంకా మనం పైకి నడుచుకొని వెళ్ళాలి. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే నడుచుకుని వెళ్ళాలి. అక్కడ మనకి శివాలయం ఉంది, అది కూడా కొత్త కట్టారు. అలాగే మనకి అక్కడ గోమాత ఎదురుగా వైట్ కలర్ గోమాత పెట్టారు, అది కూడా మీకు చూపిస్తాను. అదైతే రాజస్థాన్ నుండి ఆ మార్బల్తో తయారు చేయించి అక్కడ నుండి రప్పించారనమాట. ఓకేనా. ఇప్పుడైతే మనం కొండెక్కుతున్నాం పైకి, సాయిబాబా గుడి దర్శనం చేసుకుని. వీళ్ళందరూ ఏంటంటే కళాకారులు. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తారు కదా, పింక్ కలర్ దేంట్లో ఉన్నారు, ఆయన చెన్నై నుండి, అంటే క్లాసికల్ సింగర్ అనమాట, వోకల్ సింగరు. అలాగే మనకి ఆయన కనిపిస్తున్నాయి కదా, చాలా మీరు గూగుల్ సెర్చ్ చేస్తే పేరైతే నేను మర్చిపోయాను, మంచి వైలనిస్ట్ అనమాట, వైలన్ వాగిస్తారు. అలాగే మనం పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ 7 ఋషులు అక్కడ విగ్రహాలు అయితే ఉంటాయి, ఋషులు అనమాట. దాని తర్వాత ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళామంటే ఇక్కడ నుండి చూశారు కదా సాయిబాబా, అలాగా 7 ఋషులు అనమాట చుట్టూరు. అలాగే పార్వతీ పరమేశ్వరులు, అలాగే ఎదురుగా శివలింగం. ఓకేనా ఫ్రెండ్స్. అదే ఆ రోజు అది ఓపెనింగ్ అయిందనమాట, ఆ శివాలయము పైన హోమాలు యజ్ఞాలు అన్నీ కూడా జరిగాయి. ఓకేనా. మేమైతే వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం ఒక 11:30 అయింది. అక్కడైతే ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత పైకి వచ్చి దర్శనం చేసుకుని ఇంకా కిందకి కచేరీ అయితే అయింది. మా అన్నీ అయితే చాలా చాలా బాగా వాగిస్తారనమాట, పిహెచ్డి చేశారు దాంట్లో. అందుకే మనకి బనారస్లో అంటే కాశీలో బిహెచ్యులో ఆయనకైతే ఒక టీచర్ అంటే గురువు అనమాట, చాలామంది శిష్యులు ఉన్నారు. అలాగే ఇక్కడ నుండి చూసుకుంటే ఇచ్చాపురం నుండి కనీసం ఒక 5 km ఉంటుంది ఇది ప్లేసు. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మనకి నందీశ్వరుడు ఆ రోజు ఓపెనింగ్ అయింది కాబట్టి రాత్రంతా యజ్ఞాలు హోమాలు అన్నీ కూడా జరిగాయి. అదంతా ఇదే ప్లేస్ అనమాట. ఇక్కడ నుండి మనం కొంచెం అలా బయటికి వెళ్తే మనకైతే గోమాత ఎదురుగా వైట్ కలర్ గోమాత అయితే మనకు కనిపిస్తుంది. ఇది సరౌండింగ్స్ అనమాట. కొండపైన ఉన్నాం కదా, కొండపై నుండి చూసుకుంటే బయటికి ఇలా ఉంటుంది. అలాగే ఎదురుకి చూశారు కదా గోమాత ఉంది. అలాగే కిందన టెంపుల్ మనకి సాయిబాబా టెంపుల్ అనమాట, అది అక్కడ దర్శనం చేసుకుని మనం పైకి వచ్చాం. అలాగే మీకు కచేరీ ఇది ఒక 2 minutes కచేరీ అయితే నేను పెడతాను. ఇక్కడ గోమాత చూశారు కదా, ఈ గోమాత మనకి రాజస్థాన్ నుండి అక్కడ మార్బల్తో తయారు చేసి ఇక్కడికైతే పంపించారనమాట. అలాగే చాలా పెద్ద పెద్ద వాళ్ళు అంటే ట్రస్టీలు వాళ్ళు కూడా వచ్చారు, టెంపుల్స్కి ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా వచ్చారు. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే మనకి దత్తాత్రేయ స్వామి గుడి అనమాట ఇది. అంటే చాలా ఊరికి చాలా రకాలు మనకి శివాలయం ఉంది, దత్తాత్రేయుడు మనకి టెంపుల్ ఉంది, అలాగే సాయిబాబా టెంపుల్ ఉంది. చూసారు కదా శ్రీ దత్తాత్రేయ టెంపుల్ అని. అలాగే ఇక్కడ చూసుకుంటే తులసిపిని. అలాగే కొంచెం ముందుకు వెళ్ళామంటే ఇదేనమాట ఆ టెంపుల్. లోపల మీకు విగ్రహం కూడా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఎదురుగా మనం చూసుకుంటే ఇక్కడైతే మనకి తాబేలు సింబల్ అయితే అంటే అక్కడ పెట్టారనమాట. అట్లా కూడా పూజలు జరుగుతుంటాయి. అలాగే దత్తాత్రేయ స్వామి. అలాగే మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే మన బ్యాక్ సైడ్ మొత్తం అడవిలాగే ఉంటుంది. ఆ కొండపైన సన్న మెట్ల దారులు, అక్కడ నుండి మనం పైకి వెళ్ళాలి. అలాగే ఇప్పుడు మీకు మా అన్నయ్య గారు కచేరీ అయితే చూపిస్తాను, చూడండి. అలాగే మనం అక్కడ నుండి వచ్చాక మనకైతే మన వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంది కదా కుసుంపురంలో, మా ఊర్లో. అక్కడైతే ఆ స్వామివారికి తిరునాళ్ళు అయితే జరుగుతుంది, అంటే వార్షిక ఉత్సవం అన్నమాట. అక్కడికైతే మనం అది
పాల్గొన్నాం. ఓకేనా ఫ్రెండ్స్, బ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మంచి కామెంట్ చేయండి, ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ.